పెద్దమ్మా నాకేమైంది? నువ్విప్పుడు నడవలేవమ్మా. నీకు వినడానికి కష్టంగా ఉన్నా నేను చెప్పేది నిజం. నువ్విప్పుడు నడవలేవమ్మా. ఏంటి? నడవలేనా? పెద్దమ్మా ఎందుకు? చిన్న దెబ్బ కదా తగిలింది. కాలికి బలంగా దెబ్బ తగిలిందంట. కనీసం నెల రోజులైనా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు. 1 మంత్ ఏంటి? డాక్టర్ అలాగే చెప్తారు. ఆద్య, అవన్నీ వింటే నేను నడవలేను. నిజంగానే నడవలేవని చెప్పారే. నువ్విప్పుడు డాన్స్ ప్రాక్టీస్లు అవి చేయడం కుదరదని కూడా చెప్పారు. మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవతల ప్రాక్టీస్కి టైం అయింది. ఇన్స్టిట్యూట్ ఎవరిది ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఈ గెలిపే. పెద్దమ్మా ఏంటిది? ఎలాగైనా సరే నేను గెలిచి తీరాలి, వెళ్ళాలి. ఆద్య, 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 నువ్వు నడవలేవమ్మా. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను వాళ్లతో ఛాలెంజ్ చేశాను. నేను వాళ్ళు గెలిచే ఛాన్స్ ఇవ్వకూడదు. పెదనాన్న పరువు మర్యాదల కంటే నాకు ఈ యాక్సిడెంట్ ఏది పెద్దది కాదు. ఆద్య, చెప్పింది అర్థం చేసుకోమ్మా. కొన్నాళ్ల పాటు నువ్వు నడవకూడదని డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు. అంటే నేను డాన్స్ చేయలేనా? నేను కాంపిటీషన్లో పాల్గొనలేనా? పెదనాన్న పేరు నిలబెట్టలేనా? ఆద్య, నర్స్, ఇక్కడ ఆద్య అనే పేషెంట్ ఎక్కడున్నారు? ఈ రూమ్ లో మేడం. థ్యాంక్ యూ. ఆద్య, రామా, రామా, నా కాలు ఎరిగిపోయింది. ఆద్య, ఏంట్రా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. నీకేమీ కాదు. నేను నడవలేను రామా. డాన్స్ చేయకూడదని డాక్టర్ చెప్తున్నారు. త్వరలో కాంపిటీషన్ ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు రామా. ఆద్య, నీకేం కాలేదు. నువ్వు డాన్స్ చేస్తావు, మన టీంని గెలిపిస్తావు, నాన్న పేరుని నిలబెడతావు. నాకా నమ్మకం ఉంది కదా కదా? చెప్పు, వీళ్ళందరికీ చెప్పు. వీళ్ళందరూ నా మాట వినట్లేదు. రమా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, అది నాకు చాలు. చెప్పు, అందరికీ చెప్పు. ఆద్య, నువ్వేడవకు. ఖచ్చితంగా గెలుస్తావు. నువ్వే భయపడకు. ఇలా చిన్న చిన్న దానికే భయపడతావా నువ్వు? లేదు కదా? నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకేం కాలేదు. నువ్వు ఖచ్చితంగా గెలుస్తున్నావు. గెలుస్తాను. గెలుస్తావు. శ్రీను, విన్నావు కదా రామా ఏం చెప్పిందో? కాంపిటీషన్ ఉంటుంది, ఖచ్చితంగా మనమే గెలుస్తాము.
అందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యో, ఎలా ఉండేదానివే ఎలా అయిపోయావు? నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను, టైంకి తిను. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు పెట్టిన డాన్స్ స్కూల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నావు, కానీ నువ్వు ఇక్కడ పడ్డావు. ఏం చేస్తాం, టైం. మా ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలందరూ వచ్చి నీ దగ్గర జాయిన్ అయ్యారు. మమ్మల్ని ఓడించాలని మీరు ఎంతో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు అదంతా వృధా అయిపోయిందనుకుంటా. నిజానికి మిమ్మల్ని చూసి మేము కొంచెం భయపడ్డాం, కానీ ఇప్పుడు ఆ భయం లేదులే. ఎందుకంటే అసలు పోటీలే జరగవేమో అనిపిస్తుంది. బాధలో ఉన్న వాళ్ళని పరామర్శించాలి, బాధ పెట్టకూడదు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఒకరు రమ్మనాలా? మన వాళ్ళు, మన ఇంటి వాళ్ళు కష్టంలో ఉంటే వస్తాం కదా. అంతేలే, నిజాలు మాట్లాడుతుంటే వినడానికి మీరెవ్వరూ సిద్ధంగా లేరు. కానీ ఓటమిని అంగీకరించడానికి మాత్రం మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే గెలిచేది నేనే కదా. అనగా నువ్వు ఎందుకు వచ్చావో ఏం చెప్పాలనుకుంటున్నావో మాకు తెలుసు. నా ఊరొచ్చి నా ఊరినే మార్చాలని చూశావు, కానీ నువ్వనుకున్నది ఏది జరగదు. అయోధ్య లంక ఊరు కాదు, నా ఊపిరి.